అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ఈరోజు అమరావతి గురించి మాట్లాడటం కోసం మీ ముందుకొచ్చాను. ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. శతాబ్దాల క్రితమే పూర్వీకుల నుంచి అది అమరావతి రాజధానిగా అలలారిన ప్రాంతం మన అమరావతి నగరం. శాతవాహనుల కాలం నాటి నుంచి, ఆ తర్వాత బౌద్ధుల కాలం నుంచి కూడా అమరావతి రాజధానిగానే ఉన్నట్టుగా మనం చరిత్రలో చదువుకున్నాం. అది దృష్టిలో పెట్టుకునే గతంలో అంతకంటే ముందు 2014-19లో వచ్చిన ప్రభుత్వం రాజధాని అమరావతిగా నామకరణం చేసి ఆ ప్రాంతంలో అమరావతిని పెడదాం, గుంటూరు విజయవాడ దగ్గరగా ఉంటుంది, 3 కలిస్తే పెద్ద రాజధాని అవుతూనే ముందు చూపుతూనే వేసిన ప్లాన్ అది. ఓకే. ఆ 5 ఏళ్లలో ₹1 అంటే అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల అప్పుతో రామ్మ